హల్లెలూయా. హెబ్రీయుల పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం వరకు చదువుకున్నాం. హెబ్రీయుల పత్రిక 1-2 వచనం చదువుకున్నాం. 6వ అధ్యాయం 1-2 వచనం చదవండి. హెబ్రీయుల పత్రిక చదివి సాధించేవారు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చి మూలోపదేశమును మారి సంపూర్ణమునకు సాగిపోదుము. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యమును దీవించుగాక. అది ప్రార్థన చేసుకున్నాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా, నిత్యము మమ్మల్ని ప్రేమించిన దేవా నా తండ్రి, ప్రభువా, మేము సంపూర్ణంలో అవుటకు ప్రభువా మీరు కృపనిచ్చారు తండ్రి. ఆ కృపను బట్టి ప్రభువా మేము క్రీస్తు మాదిరిగా సంపూర్ణులుగా మేము కూడా అవుటకు మీరు చూపిన దారిని ప్రభువా, ఆ క్రీస్తు మార్గంలో నిరంతరమైన ప్రీతిలో ఉన్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు మార్గంలో ప్రభువా మేము నిలిచి ఉండటకు సహాయం చేసి దీవించుకుంటాను కోరుకుంటున్నాం మా తండ్రి. మా హృదయంలో ప్రభువా మేము సరిచేసుకుని ప్రభువా, మరి ప్రభువా మా యొక్క ఆలోచనను మేము సరిచేసుకుని ప్రభువా మీ చిత్తానుసారంగా దీవించడం సహాయం చేయండి. ఈ చదివినటువంటి లేఖనమును ప్రభువా మీరే మాకు రంగం మీద బోధించండి తండ్రి. చెప్పబడిన ప్రతి ఒక్క మాటను ప్రభా మూల విత్తనమును ప్రభా మా హృదయంలో విత్తుకుని నీరు కట్టి ఫలించుటకు మీ కృప దయచేయగలుగుతారని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి మన మధ్యకి ఆయన ఒక పత్వాన్ని ఈరోజు తీసుకొచ్చుకున్నాడు. హల్లెలూయా. చదవబడిన లేఖనం చూద్దాం ఒకసారి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి ఏంటంట? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి. నిర్జీవం అంటే ఏంటి? నిర్జీవం అంటే ఏంటి? కరోనా వైరస్ నిర్జీవమైనదంట. ఆ వైరస్ నిర్జీవమైనదంట, సజీవమైనది కాదంట. కానీ ఆ వైరస్ ఎలా వ్యాపించింది? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను వ్యాపించింది. ఒక కుదిపేసింది, మొత్తం అందరినీ కలగొలు చేసింది. ఒక నిర్జీవమైనదే మరి ఆ విధంగా ఉంటే మరి మనం ఏ విధంగా ఉండాల్సి ఉంది? కానీ మనం ఏ విధంగా ఉంటున్నాం? ఒక నిర్జీవమైన వైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది. నీలో నాలో జీవం ఉన్నదా? దేవునికి మహిమ కలుగుగాక. నీలో నాలో జీవం ఉన్నదా లేదా? ఉన్నదా? అది కూడా డౌటేనా? జీవం ఉన్నదా లేదా? ఉందా? దేవస్తుహరియా. మరి జీవము కలిగిన వారు మనం నిర్జీవము కలిగిన వారము కాదు, జీవము కలిగిన. ఒక నిర్జీవమైనటువంటి వైరస్ ఆ విధంగా ఉంటే జీవం కలిగిన వారు మనం ఎలా ఉండాలంట? దేవుడు మనం ప్రేమించి ఏం చెప్తున్నాడు? నిర్జీవ క్రియలను విడిచి నువ్వు సజీవుడుగా ఉండి, నువ్వు నిర్జీవ క్రియలు విడిచి సజీవుడుగా ఉండి. దేవస్తుహరియా. ఈ నిర్జీవ క్రియలు ఎక్కడ మొదలైనవి? దేవస్తుహరియా. ఈ నిర్జీవ క్రియలు మనకి ఎక్కడ మొదలైనవి? ఆది కాండంలోనే మనము ఏం చేసాము? జననము మనము ఆహ్వానించాం. దేవస్తుహరియా. ఏం ఆహ్వానించాం? జీవాన్ని ఆహ్వానించాం. దేవస్తుహరియా.
మరి జీవాన్ని ఆహ్వానించి మనం ఏ విధంగా ఉంటున్నాము? సత్యం అనేటువంటి జీవాన్ని, నిత్య జీవాన్ని మనం కలిగి లేవు. చూడండి వాక్యం చూడండి. మారు మనసు పొందుటకు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధను హస్త నిక్షేపణను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చి మూలోపదేశము మాని సంపూర్ణములకు సాగిపోదుము. తెలుసు ఏంటంట? బాప్తిస్మాలు, విశ్వాసము, దేవుని యందు భక్తి ఉండాలి, దేవుని మనం కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి అని ఓరగానే దంపుడు మాటలు చెప్పుకుంటా కూర్చోబెట్టు సమయము కాదు అంటాడు. ఎవరైనా అంటుంది? అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు అనే సంఘానికి రాసింది. మీరు చెప్తానికి దేవుని గురించి చెప్తండి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, క్రమంగా చర్చికి రండి. ఇప్పుడు చెప్తున్న మాటని దశమ భాగాలు తీసుకురండి చెబుతున్న మాటలేనా? ఇవే కాదండి, ఇవి ఇప్పుడు కాదు. హెబ్రీయుల కాలంలో కూడా ఉంది, హెబ్రీ సంఘంలో కూడా ఆ విధంగానే ఉంది. అందుకని అపోస్తలుడు పౌలు ఏం చెబుతున్నాడు? మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గూర్చి బోధయు హస్త నిక్షేపణములను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయకండి. అలాంటి పునాదులు మరలా వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ పునాది వేయబడింది. ఆమేన్. అదవుతుందా? దేవుని ప్రేమ కలిగిన వారు ఆల్రెడీ ఆ పునాది ఉన్నది. ప్రవక్త చెప్తాడు ఒక విషయము, ఒక కోడి మంద గురించి చెప్తాడు. ఈ గతంలో కూడా చాలా చెప్పుకున్నాను. ఒక కోడిగుడ్లు ఒక కోడి పెట్ట పెట్టింది, కోడిగుడ్లు కోడి పెట్ట పెట్టింది. పక్షిరాజు తన యొక్క గుడ్డును పొదగటం రాదు. దేవుని అదవుతుందా? పక్షిరాజు తన యొక్క గుడ్డును పొదగటము రాదు. పక్షిరాజు పొదగదు. పక్షిరాజు ఎలా ప్రయాణం చేసింది? కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. దేవుని సంవత్సర కాలంలో దేశంలో ఉన్నటువంటి సుమారు 30% దేశాలను సంవత్సర కాలంలో ఈ మధ్య కాలము ఒక ఈగలు ఒక పక్షిరాజు ఎగురుతో వచ్చేస్తుంట 30 దేశాలు ఒక సంవత్సర కాలంలో సుమారుగా కొన్ని వందల సార్లు అది వెళ్ళి తిరిగి వస్తూ జరిగిందంట. ఎంత వేగంగా తిరిగి ఉంటుంది దేవుని అర్థమవుతుందా? కొన్ని వేల సార్లు తిరిగింది. కొన్ని 30% దేశాలు. అది తిరిగినది ఎలా తెలిసిందంటే దాని కాలుకి GPS ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ వల్ల మ్యాప్ని మన ఈ మధ్య విడుదల చేశారు, సోషల్ మీడియాలో వచ్చింది. అంత వేగంగా తిరుగుతుంది పక్షిరాజు. దేవుని మరి ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో కూడా ఉండి, కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉండి సముద్రపు నీటిలో చేప వెళ్తున్న దాన్ని చూసి వచ్చి టపాలను కొట్టి తీసుకెళ్ళిపోయింది. దేవుని పక్షిరాజు తినేటువంటి మాంసము ఒక డాగు కానీ ఒక మచ్చ కానీ లేకుండా తింటుంది. దేవుని రోగాలు బారిన పడినటువంటి శవాలను, చచ్చిపోయిన శవాలను తినదు. బ్రతికున్నది సర్వశ్రేష్టమైన దాన్ని చూసే అది పట్టుకుంటుంది. అది పట్టుకొని తీసుకుని వెళ్ళి తింటది. దేవుని అవి జంతువులు తినాలంటే ఒక గుడ్డిదాన్నో లేకపోతే ఏదో రోగాలు వ్యాపించినటువంటి దాన్నో తినదు. అది అలాంటిది తింటుంది. ఒక శ్రేష్టమైనటువంటి మాంసాన్ని కలిగి ఉన్నటువంటి ఒక ప్రాణిని మాత్రమే, జీవిని మాత్రమే తీసుకుని తింటది. అది పట్టుకుని తీసుకెళ్ళిపోయింది.
తెలుస్తుంది. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకునేది అది? ఎవరు తిరగని ప్రదేశము, ఎవరు రాలేటువంటి ప్రదేశమైనటువంటి శిఖరము భాగమున, కొండ చివరి భాగంలో పెట్టుకుని తింటుంది. అంత శ్రేష్టమైనటువంటి జీవితం కలిగి ఉన్నది పక్షిరాజు. దేవస్తుంది. అర్థమవుతుందా? అంత శ్రేష్టమైనటువంటి జీవితం కలిగినటువంటి పక్షిరాజు తన యొక్క వారసత్వాన్ని పెంపొందించడానికి పొదగటానికి అవకాశం లేదు దానికి. దేవస్తుంది. అర్థమవుతుందా? మహిమలు దేవునికి మహిమ కలుగుగాక. ఆదికాండము 1వ అధ్యాయము చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించును, భూమి నిరాకారముగాను శూన్యముగాను, చీకటి అగాధ జలములు భూమి కమ్మియుండును. దేవుని ఆత్మ జలముల పైన అల్లల్లాడుచుండెను. దేవస్తుల హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించారా? దేవుని ఆత్మ ఎక్కడుందంట? భూమి మీద ఉన్న నీటి పై భాగమున అల్లల్లాడుచుంది. దేవస్తుల హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క వారసత్వం ఈ భూమి మీద ఉంది. ఎందుకంటే తాను స్వరూపము చొప్పున ఈ భూమి మీద మనిషిని సృష్టించాడు దేవుడు. ఆ సృష్టించిన మనిషి నిర్మించబడ్డాడు. దేవస్తుల హల్లెలూయా. సృష్టి ఎక్కడ ఉందండి? ఇప్పుడు మనము జనరల్గా మనం చెప్పుకుంటున్నాం కదా, వాస్తవం ఏంటది? నీవు నేను తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు మన రూపాన్ని చూసి మగవాళ్ళం ఆడవాళ్ళం మనిషి లేదా గోడ అనేది చెప్తున్నాం. కానీ ఈ బిడ్డ రాక మునిపే ఎక్కడ ఒక కణంలో దాగి ఉండదు. తెలుస్తుంది. ఆ కణంలోనే ఎవరెవరు ఉన్నారంట? ఇప్పుడు ఏ మనిషి అయితే కనబడుతున్నాడో ఆ మనిషి యొక్క వారసత్వమే దాగుంది. ఆమె అవునా కదా? అర్థమైందా? ఇప్పుడు నేనే ఉన్నానండి. నేను నా తల్లి గర్భం నుంచి రాక మునుపున ఒక కణంలో ఉన్నాను. నేను గర్భంలో నుంచి వచ్చిన తర్వాత నా ద్వారా నా బిడ్డ ద్వారా నా మనవడు మనవడు వచ్చేటువంటి అంతా కూడా ఎక్కడుంది? నేను ఉన్నటువంటి నేను పుట్టడానికి కారణమైన ఆ కణంలోనే ఉంది, దాగి ఉంది. దేవస్తుల హల్లెలూయా. అర్థమవుతుందా? దీన్ని ఏం జరగాలి? ఏం జరగాల్సినది? ఆలోచిస్తున్నావా? దేవస్తుల హల్లెలూయా. ఏం జరగాల్సింది? ఇది భూమి మీదకు వచ్చి కనబరచబడుతున్నాం. దేవస్తుల హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ ఎవరికి వారసత్వం కలిగి ఉండాల్సి వచ్చింది? ఎవరికి వారసత్వం అయి ఉన్నాం? మనం దేవునికి వారసత్వం అయి ఉన్నాం. దేవస్తుల హల్లెలూయా. మరి దేవుని వారసత్వాన్ని మనం వెతకవలసిన వారిగా ఉండవలసి ఉంటే, ఇంకా నేను మనిషి పుట్టాను, నేను బ్యాటరీతో బండి నడిపేది తయారు చేశాను. ఏంటంట? బ్యాటరీతో ఛార్జింగ్ చేసి పని చేసే బండి నడిపేది తయారు చేశాను. విమానము ఆకాశంలో ఎగిరేదని చేశాను. ఇక్కడ నుంచి అక్కడికి నేను వెళ్ళగలిగాను. నేను మంచి దుస్తులు వేస్తున్నాను, మంచి భవంతులు కట్టాను, మంచి ఏంటంట అందంగా ఉన్నాను. ఇట్లాంటివన్నీ నేను చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. దేవుడు ఏం చెప్తున్నాడు? క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని. అసలు ప్రవీణ యేసుక్రీస్తు గురించే మూలోపదేశం చేద్దాంటున్నారు. ఎవరంటుంది ఇది? ఇక అక్కడే అదే 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 చెప్తా కూర్చోబాకండి సంగమా. ఎప్పుడు నువ్వు అదే గురించి చెప్పబాకు. ప్రవీణ యేసుక్రీస్తు గుడ్డి వారికి కళ్ళు తెప్పించాడు. ప్రవీణ యేసుక్రీస్తు మరి ఆయన వెళుతున్నప్పుడు ఆయన యొక్క చెంగులు కలిగి పవిత్రులయ్యారు.
స్వస్థత పొంది ఉన్నారు. ఆయన సర్వశ్రేష్ఠుడిగా ఉన్నాడు. ఆ గలిలయ సముద్రం మీదకి ఆయన ప్రవేశం వెళ్ళాడు. చేపలు బట్టి పేతుల్ని మరి మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తానని చెప్పి పిలిచాడు. ఇవే చెప్తున్న విషయాలు మానండి అంటాడు. ఎప్పుడు చెప్తాడు అన్నమాట? నీకు నాకు చెప్తున్నాడా? ఆ సంఘంలోనే చెప్పాడు. మరి ఇప్పుడు చెప్పట్లేదా? ఇప్పుడు మన మధ్య ఈ మాట తీసుకొచ్చింది ఎవరయ్యా? ఎవరు ఈ మాట తీసుకొచ్చింది? అపోస్తలుడు పౌలే తీసుకొచ్చాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఆయనే చెప్తున్నాడు ఇప్పుడు సంఘానికి. తెలుస్తుంది. హల్లెలూయా. నాటి సంఘమైనా, ఈనాటి సంఘమైనా, రేపటి సంఘమైనా ఏదైనా సరే చెప్తున్నటువంటిది ఏంటి? బోధ. ఆ బోధ ఏదైతే చెప్తున్నదో, దేవుడు ఏదైతే మూలోపదేశాన్ని మనకి ప్రకటిస్తున్నాడో, మాట చొప్పున మరి ఏదైతే మనకి కలిగి ఉన్నదో దాన్ని మనము గ్రహించవలసిన వారిగా ఉన్నాం. దేవుని హల్లెలూయా. అది కాకుండా నేను ఒకదానిగాడే ఉంటాను, నేను ఈ పనే చేస్తాను, నేను ఇలానే నడుస్తాను, నేను ఇలానే చేస్తాను, ఇదంతా ఏమవుతుందండి? ఆచారం అయిపోతుంది. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఇదంతా ఒక ఆచారం, క్రమం మనిషికి కావాలి. కానీ ఆ క్రమములో ఎప్పటికప్పుడు నువ్వేమవ్వాలి? తర్ఫీదు మారుతూ ఉండాలి, రూపాంతరం చెందుతూ ఉండాలి. ఎలాంటి రూపాంతరం చెందుతూ ఉండాలి? నువ్వు బిడ్డ నుంచి వృద్ధాప్యం వరకు రూపాంతరాలు ఏ విధంగా చెందుతున్నామో సంఘము కూడా ఆ విధంగా రూపాంతరం చెందుతుంది. కాలము కూడా రూపాంతరం చెందుతుంది. ఆమేన్. యుగాలు రూపాంతరం చెందుతూనే ఉన్నాయి. అర్థమవుతుందా? యుగాలు రూపాంతరము చెందుతూనే ఉన్నవి. కాబట్టి నువ్వు నేను కూడా అక్కడే ఉండబాకండి, అక్కడనే మనము నిలిచి ఉండకూడదు. మనం ఏం చేయాలంట? రూపాంతరం చెందవలసిన వారిగా ఉన్నాం. దేవుని హల్లెలూయా. రూపాంతరమును చెందవలసిన వారిగా ఉన్నాం. ఆ రూపాంతరం చెందే క్రమంలోనే దేవుని ఆత్మ జనం మీద అల్లల్లాడుచుంది. దేవుని హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ అల్లల్లాడుచుందంటే ఎందుకు? ఆ యొక్క నీటి కింద భూమిలో దాగి ఉన్నటువంటి మూల విత్తనం ఉంది. ఆమేన్. అర్థమవుతుందా? దానికోసము ఆత్మ అల్లలాడుచున్నది. ఆత్మ అల్లలాడుచున్నప్పుడు ఈ భూమి మీద నిజమైన మూల విత్తనంగా మనం ఉన్నప్పుడు కూడా ఆ యొక్క స్వరం కోసం మనం కూడా ఎదురు చూసే వారిగా ఉన్నాం. దేవుని హల్లెలూయా. నిజమైన వారసుడు కూడా దానికోసం ఎదురు చూస్తాడు. ఆ యొక్క స్వరం ఏంటి? అది నిజంగా దేవుడు ఏంటి? దేవుడి యొక్క మార్గం ఏంటి? దేవుడు అసలు ఏ స్థానంలో ఉన్నాడు? ఆ స్థానం నేను చూడాలి, నేను వెళ్ళాలి. అది రాకెట్ వేసుకుని వచ్చేదా? రాకెట్ వేసుకుని వచ్చేదా? కనబడేదా? హల్లెలూయా. అది కంటికి కనిపించేది కాదు. నీ హృదయానుసారముగా నువ్వు గ్రహించగలిగినది. ఎందుకనంటే నువ్వు ఈ శరీరధారుడుగా నీ యొక్క జన్మంలో ఉన్నటువంటి ఈ శరీర సంబంధాన్ని మాత్రమే చూడగలుగుతావు. కానీ ఆత్మీయమైనటువంటిది పరిశుద్ధాత్మ యొక్క జీవితమును నువ్వు గ్రహించాలి అంటే ఆ కణంలో దాగి ఉన్నటువంటి వారు, ఆ కణం తర్వాత వచ్చేటువంటి వారసత్వం అంతా నువ్వు గ్రహించగలిగి ఉండాలంటే నువ్వు ఒక దైవ స్థితిని కలిగి ఉండాలి. ఆమేన్. నీ యొక్క ఆధ్యాత్మిక స్థితికి, నీ మనసు పరిమళించే స్థితికి, నీ మనసు విప్పారే స్థితికి ఉండాలి. దేవుని హల్లెలూయా. నువ్వు కనుక ఆ విధంగా నీ జీవితం నా జీవితం లేకపోతే నిజంగా దేవుణ్ణి మనము గుర్తిరిగే వారిని కాదు. కొన్ని సందర్భాలంట కంటితో చూసినవి వాస్తవాలు కాదు, నమ్మబాకండి అని చెప్తాను. అవునా కదా? అవునా? కొన్ని చిత్రాలు ఉంటాయి. కొన్ని చిత్రాలు ఇలా పట్టుకున్నట్టుగానే బొమ్మలు వేస్తారు, కానీ అక్కడ తాకి ఉండరు, వాళ్ళు దూరంగా ఉంది. కంటి చూపే మనల్ని మోసం చేసేటువంటివి కొన్ని ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. కంటి చూపుతో మనం చూసినవి మోసపోయేవి ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. అలాంటిది నువ్వు ప్రేమానురాగమైన మనసుతో కనుక నువ్వు చూడకపోతే తోటి వారి ప్రేమ ఎలాగా తెలుస్తుంది? అర్థమవుతుందా?
దేవస్తుల హాలి. అదే ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఓ పొదగబడినటువంటి గుడ్లు కలిగిన ఒక కోడి పొదుగుతున్నప్పుడు పక్షిరాజు గుడ్డు కూడా ఆ యొక్క పొదుగులో పెడితే దేవస్తుల హాలి గుడ్లన్నీ పొదిగింది కోడి. తన కోడి పిల్లలతో పాటు ఈ పక్షిరాజు గుడ్డు కూడా పొదగబడింది. దేవస్తుల హాలి. ఈ పెరిగిన తర్వాత పిల్లల్ని పుట్టిన తర్వాత పిల్లల్ని తీసుకొని ఆ కోడి పెట్ట వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? మేత కోసం. మేత కోసం వెళ్ళి చూస్తుంది, అవన్నీ వెతుకుతుంది. ఎసికి ఇగో ఎలా తినాలి, ఎలా ఏంటనేది చెప్పింది. ఈ కోడి పిల్లలన్నీ తింటున్నాయి. తింటూ కోడి సౌండ్ చేస్తుంది, అని చెప్పి సౌండ్ చేసి పిల్లలు కూడా ఏం చేస్తాయి? అనుకోండి. అవునా? వాస్తవాలు వినాలి, నిద్రిస్తే రావు. మనం ఆత్మీయంగా కూడా అలానే నిద్రిస్తున్నాం. శరీరమే కాదు, ఆత్మీయం కూడా అలా నిద్రిస్తున్నాం. అందుకని ఆచారాలతో జీవితం అంతా వ్యర్థమైపోతుంది. తర్వాత తెలుసుకోవాలని గుళ్ళు బతుకుంటే మనిషి బతుకునే పరిస్థితులు కావు ఇవి. ఏమి సరదాగా ఇక్కడ వాక్యం చెప్పట్లేదు కదా. ఎందుకు చెప్తున్నాము? నీకు ఒక నిత్య జీవం కలిగించాలని చెప్పి చెబుతున్నావు. ఇక్కడ కాపరిగా ఉండి నిలబడి చెప్పడానికి సరదాగా చెప్పట్లా. దేవస్తుల హల్లెలూయా. ఎవరికైనా వాక్యం ఎందుకు చెబుతున్నావు? మాకేదో దశమ భాగాలు తీసుకొచ్చి ఇవ్వడానికో లేకపోతే డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడానికో కాదు నడిపించింది దేవుడు. ఎంతకంటే నేను ఎక్కువ సంపాదించగలను. నాకు ఈరోజు ఎటువంటి సంపాదన లేదు. సంపాదించినటువంటి దినాలు చాలా ఉన్నాయి. నేను చాలా సంపాదించా. నాకు చాలా ఇక లోకపరమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, కమ్యూనికేషన్స్ ఉన్నాయి. అయినా నేను ఇక్కడ ఎందుకు నిలబడుతున్నాను? కాపరి స్థానంలో నేను ఎందుకు నిలబడి చెప్పాలనుకుంటాను? మరుగున పడుతున్నటువంటి నిత్య జీవమైనటువంటి వర్తమానము జనుడికి అందట్లేదు. నువ్వు చెప్పు అని చెప్పేసి అనేటువంటి నన్ను ఆ పరిశుద్ధాత్మ గద్దిస్తుంది కాబట్టి. ఆమె కొన్ని సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నా. ఎవరికి? నాకు తెలిసిన వారికి, నా యొక్క పరిచయస్తులకి, నేను ప్రేమించే వారికి ఆ యొక్క నిజమైన వర్తమానం చెప్పాలి. రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించాలి. ఆ ముందున్నటువంటి అతి భయంకరమైనటువంటి దినాలలో వారు కూడా నష్టాలు కలిగి ఉండకూడదని ఎవరు గ్రహించట్లా. మూర్ఖంగా దున్నపోతులాగా వెళ్తున్నారు. పందులు వెళ్తున్నట్టుగా నేల మీద గుర్గురు పొందులు వెళ్తా ఉంటాయి. అవి ఆకాశాన్ని చూడవు. అవి ఆకాశాన్ని చూడమంట. చచ్చే పొద్దులు చూస్తే ఆకాశాన్ని. ఆ పంది చచ్చేటప్పుడు దానికి బోర్లు ఇచ్చినప్పుడు అప్పుడు పైకి చూసింది, అప్పుడు దా చూడదు. దేవస్తుల హల్లెలూయా. అదవుతుందా? ఇదే ఊరకనే నేను నీకోసం కూర్చొని ఇప్పుడు చెప్తున్నాను. నాకు పని పాట లేక సంపాదించుకోవడానికి పోలేను. కట్టెలు కొట్టుకుని సంపాదించుకోవచ్చు. ఐస్కాంట్ ముట్టిని తగ్గించుకొని పోతే రోడ్డు మీద సాయంత్రానికి 4-5 కేజీలు ఇనుము తెచ్చుకోవచ్చు. ఈరోజు కేజీ 30-40 రూపాయలు ఉన్నాయి. గంజినీళ్ళతో బతకొచ్చు. ఏమి ఇక్కడ బోధించడానికి ఉన్నది ఇదే. ఒక కేజీ ఐస్కాంతను తాడు కట్టి ప్యాంట్ వెనకమాల తగిలించుకొని నడుచుకుంటా పోతా ఉన్నావు అనుకో, సాయంత్రానికి 4-5 కేజీలు ఇనుము వస్తుంది. సింపుల్ గా దాన్ని అతుక్కుని ఆ ఇనుము అమ్ముకునే సరే మనిషి బతకొచ్చు. మనిషి బతకడానికి పెద్ద మ్యాజిక్ చేయాల్సిన అవసరంలా. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు కొన్ని అవకాశం ఇస్తాడు. నీవు ఈ పని చేయడానికి అవకాశం, నువ్వు ఈ పని చేయడం, నువ్వు ఈ పని చేయడం అని. నాకు రకరకాల స్థానాలు నేను దాటుకుంటూ శిక్షణ పొందుతూ ఈరోజు నిజమైనటువంటి సంఘటనలు ఏంటి, ప్రపంచంలో ఉన్న దాగి ఉన్నటువంటి నిజమైన వాస్తవేలను ప్రకటించేటువంటి బోధ చేయగలిగే స్థితిని నాకు ఇచ్చి దేవుడు ఈ స్థానంలో నిలబెట్టాడు. అది నేను చెప్పడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నా, చెవులు మూసుకుపోయి, చెవులు తుప్పు పట్టిపోయి నిద్రావస్థలో రాబోతున్న ఉగ్రతను మనం గమనించలేనటువంటి పరిస్థితి. ఇదిగో ఆల్రెడీ చైనాలో మొత్తం తులుగు పెడుతుంది. ఇప్పుడు వైరస్ కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు చైనాలో. నిన్న కూడా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి.
మరో కరోనా లాంటి వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాపించి జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉండాలి మనం? ఇది వైరస్ ఎందుకు వస్తున్నాయి? ఎక్కడా లేదు. ఇది ఎందుకు వచ్చింది ఏమి చెప్పడానికి ఏ గ్రంథాల్లో లేవు, ఒక బైబిల్లోనే ఉంది. 4 పుస్తకాలు చదువుకొని ఏదేదో చేసి అవి కాదు, అవి నమ్ముతారు. పరిశుద్ధాత్మతో చెప్పినటువంటి బోధనలు మటుకి నమ్మరు. దేవుని రాలని ఇక్కడ మారు మనసు పొందాలి, దేవునికి మూలోపదేశంగా ఉండబాలని ఎందుకు చెప్తున్నాము? అందరూ గమనించడానికే. అది ప్రతి ఒక్కరికి హెచ్చరిక అయి ఉన్నది. ఇది రాబోయే ఉగ్రతలో పాలిబాసులయ్యి నరకాన్ని తీసుకొచ్చుకోవడం మన యొక్క క్రియలను బట్టే. మనం ఒక సమస్య వచ్చింది అంటే అది కేవలం మన క్రియలను బట్టే, దేవుని బట్టి కాదు. వాక్యం చెబుతుంది, ఒక తలుపు చేసినా కూడా అది నీ క్రియలను బట్టే. మనం ఎక్కడో లోపం కలిగి ఉంటేనే ఆ యొక్క సమస్య మన దగ్గరికి దేవుడు అనుమతిస్తున్నాడు, లేకపోతే కూడా. ఎందుకంటే దేవుడు నిజమైన తండ్రి అయి ఉన్నాడు. ఆమె మన మీద ఎలాంటి ప్రేమ కలిగి ఉంటుంది? తండ్రికి చిన్న తల్లిదండ్రుల మధ్య ప్రేమ, చిన్న ప్రేమ. అది దానికే మనం ఎంతో గొప్ప చెప్పుకుంటాం. మరి సర్వ సృష్టికర్త, సర్వాన్ని రాజ్యమైనటువంటి దేవుడు నీకు ఆయన రక్షణ ఇస్తూ ఆయన వారసుడిగా నిన్ను నియమించాలని చెప్పేసి ఆయన అనుకుంటుంటే నువ్వు అది పొందుకోలేకపోతే, అది నువ్వు ప్రేమను అర్థం చేసుకోలేకపోతే మనం ఏం చేస్తాం? ఎవరేం చేస్తారు? దీనికి తెలుస్తుంది. హల్లెలూయా. అదవుతుందా? కోడి పిల్లలు పొదుగుతున్నప్పుడు కోడి పిల్లలు తీసుకుని వెళ్తుంటే పక్షిరాజు పిల్ల కూడా ఉంటుంది దాంట్లోనే. ఏంటి? ఇప్పుడు నువ్వే స్థానంలో ఉన్నావు గమనించుకో. అదే వాక్యం ఇప్పుడు చదువుతుంది. చెప్తున్న మెసేజ్ ఏంటి, ఏం చెప్తున్నావు బోధ అని చెప్పేసి విని దాన్ని అర్థం చేసుకుని నీ స్థానం నా స్థానం ఏంటి అనేటువంటి దాన్ని మనం కలిగి నేర్చుకోవాలి. సంవత్సరాల తరబడి కాదు. అన్నం ఒక మెతుకు పట్టుకుంటే అన్నం వండి ఉడికిందా లేదో తెలుస్తుంది. వాక్యము నిజంగా మనం చెవికి ఎక్కుతుంటే, నిజంగా మనం ఆ వాక్యాన్ని మనం గమనించి ఉంటే, ఆ వాక్యం ఏం చెబుతున్నాడో తెలిస్తే అప్పుడే హల్లెలూయా ఆమేన్ చెప్తాం. మనం ఇది కదా నా జీవితం అనుకుంటాం. దేవుని హల్లెలూయా. కోడి పిల్లలు తీసుకుని అలా వెళ్తుంది కోడి పెట్ట. కోడి పిల్లలతో పాటు పక్షిరాజు పిల్ల కూడా వెళ్తుంది. ఆహారం అది పురుగులు పుట్టలు పెడుతుంటే తింటారు. అది ఆ మురికాలంలోనూ లేకపోతే ఆ చెత్త కుప్పల్లో ఉన్నటువంటి పెడుతుంటే అయితే అది తినే పరిస్థితి కాదు. చీచీ చీచీ వీటిని మనం తినలేమే, మన వల్ల కాదు అని చెప్పి అంటుంది. అది అనుకుంటుంది, తినట్లేదు. ఒక దినం ఏమైందంటే చెట్ల పొదల్లో ఇవి కోడి పిల్లలు, కోడి పెట్ట ఉంది. ఆ కోడి పెట్టలతో పాటు కోడి పిల్లలతో పాటు ఈ పక్షిరాజు పిల్ల కూడా ఉంది. ఆ పొద పైన ఆ పక్షిరాజు తిరుగుతుంది. కుయ్ 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 అని చెప్పేసి ఈ శబ్దం ఏంది? ఇది ఏంటది? పక్షిరాజు పిల్లల శబ్దం ఏంది? ఎక్కడ ఈ శబ్దం అనిపిస్తుంది. వెతుక్కుంటూ పద బయట నుంచి వచ్చి చూసి పైకి చూసింది. అది అలా ఎరుగుతుంటే నేను కూడా ఇలాగే ఎగరాలి కదా అనిపిస్తుందా? అనిపిదా? తెలుస్తుంది. హల్లెలూయా. నాకు అనిపించింది ఇలా ఎగరాలి కదా, ఈ శబ్దమే కదా నాకు కావాలి, నేను కూడా అలసేది అన్నానే కదా. ఎవరు చెప్పలేదు. ఆ శబ్దం వినగానే ఏమంటుంది? ఇది కూడా అదే శబ్దం చేస్తుంది. తెలుస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? ఇది కూడా శబ్దం చేసింది. ఇది కూడా ఎగరడం స్టార్ట్ చేసింది. ఇది కూడా ఎగురుకుంటూ పైకి. ఈ కోడి పిల్లలు ఇక్కడే ఉన్నాయి, కానీ పొదిగింది ఎక్కడ? దీని జీవం ఎక్కడ వచ్చింది? ఇది లోకాన్ని ఎక్కడ చూసింది? ఆ కోడి పెట్ట పొదిగినటువంటి స్థానంలోనే ఈ యొక్క కళ్ళు తెరిచి చూసింది లోకాన్ని. కానీ ఇది ఎక్కడికి ఎగిరింది? పైకి ఎగిరింది. వీటితో పాటు పొదగబడినటువంటివన్నీ ఎక్కడ ఉన్నాయి?
ఆ నేల మీద పిచ్చి పిచ్చి పురుగులు తింటూ ఉన్నాయి. తెలుస్తుంది హల్లెలూయా. అర్థమవుతుందా? భూమి మీద ఉన్నటువంటి తన బిడ్డలను రక్షించడం కోసం దేవుని ఆత్మ అల్లలాడుచున్నది. ఆత్మ అల్లలాడుచున్నప్పుడు దాని పైకి తీయడానికి చూస్తుంది. ఇంకా అక్కడే ఉండమాకండయ్యా, యేసుక్రీస్తు పుట్టాడు, చనిపోయాడు, అయిపోయింది. ఆ క్రిస్మస్ లే చేత కూర్చోబారండి, ఆ ఈస్టర్ పండుగలే చేత కూర్చోబారండి. ఇక అది తప్పనించి డబ్బా కొట్టడం ఇంకేం లేవా? బైబిల్లో చాలా ఉందయ్యా. ఈనాటి వర్తమానం ఉంది, ఈనాడు మనం ఎలా జీవించవలసి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తును సిలువేసినప్పుడు తన యొక్క శిష్యులైనటువంటి వారు కూడా అటువైపు ఇటువైపు సిలువేయబడ్డారు. అవునా? సిలువేయబడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఆయననైతే మీరు సిలువేశారు, తలపై భాగం పెట్టి సిలువేశారు, మమ్మల్ని తల క్రిందులుగా వేయండి అన్నారు. ఎందుకంటే ఆయన వెంబడించటం మాకు సాధ్యం కాలేదు. అందుకనే సిలువు తిప్పివేయబడ్డారు. ఆ రోజు వారికి కలిగినటువంటి కనులు తెరుపు, వారికి కలిగిన జ్ఞానము, వారికి హృదయానికి అనిపించినటువంటి ఆ యొక్క దేవుని నిత్య జీవం యొక్క ఆ మూలం ఏంటనేది తెలుసుకున్నాను అన్నారు. మరి నీకు నాకు ఎప్పుడు అనిపించింది? నీవు నేను ఎప్పుడు మారుతాం? అంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తేనే దేవుడు ఆయన. దేవుడు హల్లెలూయా. నీ బిడ్డని, నీ తండ్రి నిన్ను నానా అని పిలిస్తేనే నువ్వు తండ్రివా? ఆ తండ్రి వాత్సల్యం పంచగలుగుతాడా? నీకు వారసత్వం ఇస్తాను అని చెప్పి చెబుతున్నాడు. నా ఆస్తి నీకు ఇస్తానంటున్నాడు, నా స్థానం నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు అలా తెలుసుకుని మారలేనప్పుడు, నువ్వు ఆ జ్ఞానం నీ దగ్గర లేనప్పుడు నీకు నాకు ఎంత చెప్పిన ప్రయోజనం ఏముంది? అర్థమవుతుందా? నోవాహు 120 సంవత్సరాలు బోధించాడు ఓడలోకి వెళ్ళడానికి. ఆయన బోధ మొదటిగా ప్రారంభమైనప్పుడు ఎలాంటి బోధ అయితే ఎంతమందికి చెప్పకుండా ఉన్నాడో, ఆ ఓడలోకి వెళ్ళడానికి ఎంతమందికి అయితే నిర్ధారించబడిందో, ఆ 120 సంవత్సరంలో ఆయన బోధించినప్పుడు కూడా దేవస్తుడు హల్లెలూయా, ఆ 120 సంవత్సరాలు ఆయన బోధించిన తర్వాత కూడా ఎవరి సంఖ్య పెరగలేదు. ఆమేన్. ఆయన బోధ ప్రారంభం కాకముందు ఎంతమైతే ఎంపికలో ఉన్నారో, ఆయన 120 సంవత్సరాలు బోధ తర్వాత కూడా అంతమంది ఎంపికలో ఉన్నారు. అంతమంది ఆ ఒక్క ఓడలోకి వెళ్ళారు. దేవస్తుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నేను నీకు చెప్తున్నానంటే ఏంటంట? నేను నీకు చెబుతున్నానంటే నువ్వు ఎంపిక అయ్యావా ఎంపిక కాలేదో నాకు తెలియదు, ఆ తండ్రికి తెలుసు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నాడు. నేను ఎంపిక అయ్యానో లేదో కూడా నాకు తెలియదు. దేవస్తుడు హల్లెలూయా. ఆ పరలోక రాజ్య అర్హత నాకున్నదో లేదో కూడా నాకు తెలియదు, నీకున్నదో లేదో కూడా నాకు తెలియదు. కానీ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రభువా, ఒకరోజు నువ్వు అడుగుతావు, ఆయన తీర్పు స్థానంలో నిలబడినప్పుడు, ప్రభువా నేను నశించిపోవడానికి అవకాశం నువ్వు ఎట్లా ఇచ్చావు? నేను ఈ మరణంలో నేను ఎలా నశించిపోవడానికి నువ్వు అవకాశం ఇచ్చావు నాయనా? నేను నీ వారసుడిని కాదా? నీ జీవంలో నుంచి జీవమే కదా నేను, నీ యొక్క పరిశుద్ధాత్మనే కదా నేను, నీ నాలో ఉన్న నా శరీరంలో ఉన్న ఆత్మ నీదే కదా నాయనా, నన్ను ఎందుకు రక్షింపు చేశావు అని నువ్వు ఒక దిక్కుమాల ప్రశ్న వేస్తావు కదా. వేస్తావా లేదా? ఒకరోజు ఆయన తీర్పులో వచ్చినప్పుడు, నువ్వు మరణంలో నశించిపోతున్నప్పుడు, నేను అగాధంలో నేను పడవేసేటప్పుడు, నిన్ను బంధించబడేటప్పుడు, ఆ నిప్పులు కుంపటలో నువ్వు పడబోయేటప్పుడు నువ్వు అడుగుతావు కదా. అడుగుతావా లేదా? అడుగుతావా లేదా? నేను సమస్యల్లో ఉంటే నాన్న నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు అని చెప్పేసానని నీ బిడ్డ అడగడా?
జ్ఞానం ఉందా నీకు అసలు? అర్థమవుతుందా? అప్పుడు నువ్వేం చెప్తావు? నీ సంస్థలో ఉన్నప్పుడు నువ్వు వచ్చావా? నువ్వు నన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు వచ్చావా? నన్ను నువ్వు వెంబడించావా? నా వాక్యం నువ్వు వెంబడించావా అన్నాడా ఆయన? అన్నాడు ఆయన ఆల్రెడీ. దేవస్తుని మీరెవరో నాకు తెలియదు, సున్నపు పుట్లు వారారా నా ఎదురు తొలగిపోండి. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఓ సర్ప సంతానమా మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. దేవుని వారసులయండి. దేవుని యొక్క జీవాత్మను ఆ యొక్క ఆదాము యొక్క నాసిక రంధ్రంలో ఊదాడు ఆయన. ఆమేన్. అలాంటి ఆదాముని ఏదైనా తోట నుంచి నువ్వు గెట్ అవుట్ అన్నాడు. గెట్ అవుట్, నువ్వు ఏదైనా తోట రావద్దు అన్నాడు. నువ్వు నీ భార్యను తీసుకుని వెళ్ళిపో. ఎవరు చేశారు? నా భార్య చెప్పింది కాబట్టి నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ జీవఫలమును నాకు ఇచ్చింది, నీకు తిన్నా. ఆ విషయం తిన్నావు కదా నువ్వు. దేవస్తుల హల్లెలూయా. ఆదికాండం చూడండి, 3వ గబోది 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలాలు కొని నాకు ఇయ్యగా నేను తింటినెను. దేవస్తుని హల్లెలూయా. అయ్యా, నేను తిన్న కాయలు ఆ వృక్ష ఫలాలు తిన్నా నేను, కానీ ఈ స్త్రీ ఇచ్చింది నాకు. ఈ స్త్రీ ఇచ్చిన, నువ్వు ఇచ్చిన స్త్రీయే కదా. ఈ స్త్రీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుంచి వచ్చింది. ఆమేన్. మూడో అధ్యాయము చూడండి, 2వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులను సర్పము యుక్తిగలదై ఉండిను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. దేవుని హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ మాట? సర్పానికి ఎవరు చెబుతున్నారు ఇది? సర్పంతో ఎవరు చెబుతున్నారు? ఈ చెట్లలో ఉన్నటువంటివి అన్ని తినవచ్చు మేము, ఆ యొక్క మధ్యలో ఉన్న చెట్ల మటుకు మేము తినకూడదని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు. ఆమేన్. అవే చెప్తున్నాను, చెప్పాడు అంటుంది. నిజంగా దేవుడు ఆమె చెప్పాడా? చెప్పాడా? తినకూడదని ఆయన చెప్పాడా? మనం ఎప్పుడైతే ఏం చెప్తామంట, మీరు చెప్పినప్పుడు నేను లేనండి అని చెప్తాం మనం. ఆ ఉంది అక్కడ అసలు. దేవస్తుని హల్లెలూయా. చూడండి, 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలమును నీవు, ఎవరంట? నీవు, మీరు కాదు, నీవు, ఏకవచనం, నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అదవుతుందా? దేవస్తుని హల్లెలూయా. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చిదవని నరుడికి ఆజ్ఞాపించు. అది తిని దినమున నువ్వు నిశ్చయంగా చస్తావు, అప్పుడు దాకా నీకు చావు లేదు. అదవుతుందా? ఆదాముకి దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు. దేవస్తుని హల్లెలూయా. ఇది ఎవరు చెప్పాడు ఇది తినకూడదని? ఆదాము
ఆదాముకు చెప్పాడు. ఆదాము చెప్పినప్పుడు అవ ఎక్కడుంది? అవుందా? దేవుడు ఆల్రెడీ ఈ మాట చెప్పాడు. దేవుడైన యెహోవా నరుడిని ఒంటరిగా, ఏంటంట? ఒంటరిగా. అప్పుడు నరుడు ఏమై ఉన్నాడు? ఆదాము ఏమైనాడు? ఒంటరిగా. ఈ ప్రపంచంలో ఒక సింగిల్ పర్సన్ అయి ఉన్నాడు. దేవుడైన ఒంటరిగా మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వారికి సాటైన సహాయమును వారి కొరకు చేయదమని అనుకుని దేవుడై యెహోవా ప్రతి భూ జంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. ఆదాముకి ఈ కాయ తినొద్దు అని చెప్పినప్పుడు భూ జంతువులు ఏమీ లేవు. మరి ఈ సర్పం ఎట్లా వచ్చి అడిగింది? సర్పానికి ఎలా తెలుసు అసలు ఆ చెట్టుకాయ ఈ చెట్టుకాయ అని ఎలా తెలుసు? అర్థమవుతుందా? దేవస్తుహారి బైబిల్లో ఎంత మర్మం దాగి ఉంది, అర్థమవుతుందా? ఆయన ఒంటరిగానే ఉన్నాడు, ఆదాము ఒంటరిగానే ఉన్నాడు. భూ జంతువులు ఏమీ లేవు, ఏ పక్షులు లేవు భూమి మీద, ఎటువంటి జీవమే లేదు. ఆదాము మాత్రమే ఉన్నాడు ఒంటరిగా. అప్పుడు చెప్పాడు ఆదాముకి. ఎవరు చెప్పింది? దేవుడు చెప్పాడు. ఓ ఆదామా, నువ్వు మటుకి ఈ కాయమలు తినబాకు, ఇవి కనుక నువ్వు తింటే ఏమవుతావు? చస్తావు. నువ్వు చస్తావు, నీ మరణం వచ్చింది నీకు. దేవుని అర్థమవుతుందా? మొదటిగా దేన్ని మనము అనుమతించాము? దేన్ని మనం అనుమతించాము? దేవుని చిన్న విషయం చెప్తానండి, దీంట్లో ఎంత మర్మం దాగి ఉంటుంది. దేవుని సుధహారి ఒక ఇంటిని చూసుకుంటా వెళ్తున్నాం. అది ఒక మంచి మ్యూజియం అయి ఉన్నది. ఆ మ్యూజియము ఎదురు భాగంలో బంగారము ఆ గోడంతా అత్తి ఉన్నారు. వజ్రాలన్నీ ఏమైంది? ఆ గోడకి అత్తి ఉన్నారు. ఆ బంగారం మీద వజ్రాలన్నీ ఎత్తున్నారు. దేవుని ఆ లోపల వజ్రాలు గోల్డెన్ ఉన్నాయి. నువ్వు ఆ ఇంటిని చూసుకుంటా వెళ్తున్నావు. కానీ ఒకరోజు నీకు అనిపించింది, ఆ వజ్రాలు కలిగినటువంటి ఆ ఇంటి మీద ఎవరు చూడకుండా ఆ వజ్రము ఏం చేయాలంట? తీసుకొచ్చుకున్నాం. కానీ ఆ వజ్రం మనం తీసుకొస్తే ఏం జరిగింది? మనం అరెస్ట్ చేస్తారా లేదా? పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తాడు? మన మీద కేసు పెడతాడు, మనం అరెస్ట్ చేస్తారు, మనం దొంగగా మనం జైలుని అనుభవించాలి. ఇది అందరికి తెలిసిన విషయమే కదా? తెలుసా లేదా? తెలుసు కదా? కానీ మనం ఆ వజ్రం తీసాం. మనం ఫస్ట్ దేన్ని అనుమతించి తీసాం? ఆ వ్యక్తి దేన్ని అనుమతించి తీశాడు? ఆ వజ్రం తీస్తే శిక్ష పడుతుంది, జైలుకి వెళ్ళాల్సి వచ్చిందో తెలుసు. కానీ ఆ వజ్రం తీశాడు. అక్కడ వజ్రాన్ని, గోడ కతికించిన వజ్రాన్ని తీశాడు. ఫస్ట్ అతను ఏం డిసైడ్ అయ్యి తీశాడు? ఏం డిసైడ్ అయ్యాడు? ఆయన తెలుసు. చిన్న విషయాన్ని మిమ్మల్ని అడుగుతుంటే అయ్యే ఆ చిన్న విషయంలోనే జీవం దాగి ఉన్నది. చేయగలుగుతామనే విషయం తెలుసు. ఇది తీస్తే నన్ను ఏదో అరెస్ట్ చేస్తారు, నన్ను జైలు పంపిస్తారని తెలుసు. ఈ కానీ తీశాడు. తీస్తే ఏదైతే వచ్చింది మొదటిగా ఏమొచ్చింది దానికి దేని డిసైడ్ అయ్యాడైనా? ఇక్కడ మంచి అవుతున్నారు. అదే నేను కొన్ని వారాల నుంచి మీకు చిన్న మార్గం మేము ముందు అక్కడ పసలు పెట్టి నేను అడుగుతుంటే మీరు చెప్పలేకపోతున్నారు. ఇలానే ఉంది జీవితం. అంటే మీరు కూడా కాదు, ప్రపంచం ఇలానే ఉంది.
ఫస్ట్ ఏం డిసైడ్ అయ్యారు వాళ్ళు? అతను ఏం డిసైడ్ అవుతాడు ఆ వజ్రం తీసుకునేటప్పుడు? నాకు జైలు శిక్ష పడింది. ఏంటంట? నాకు జైలు శిక్ష పడింది, బట్ ఈ వజ్రాన్ని నేను తాకాలి, ఈ వజ్రాన్ని నా శరీరానికి రుద్దుకోవాలి, ఈ వజ్రం నా దగ్గర ఉందని ప్రకటించుకోవాలి. ఈ వజ్రం ఏదో ఇస్తుంది. ఏదంట? ఇది ఇచ్చేది మరణమే, ఆ శిక్ష ఇస్తుంది, ఏదో ఇస్తుంది అనేటువంటి భ్రమతో ఈ దుర్మార్గమైన అవ్వ ఆ యొక్క మరణాన్ని తీసుకుంది ఫస్ట్. అర్థమవుతుందా? ఆ కాయ తింటుందంటేనే ఆ మరణాన్ని ఆస్వాదిస్తుంది కదా. ఫస్ట్ కోరుకుంది ఏంటి? జననాన్ని కోరుకుంది కాదు, మరణాన్ని కోరుకుంది. మనకి జైలు శిక్ష పడుతుందని తెలిసే తీసుకుంటున్నాం. ఫస్ట్ డిసైడ్ అయింది, నువ్వు జడ్జ్ చేసేసావాడు ఆల్రెడీ. మరణాన్ని అక్కడ జడ్జి చేసేసింది. ఆదాము గాని అవ్వ గాని జడ్జి చేశారు. అవ్వ తీసుకునేటప్పుడే జడ్జి చేసేసింది. దాన్ని ఈయన కూడా యాక్సెప్ట్ చేశాడు. పర్లేదు, ఈయన తెలుసు కదా, ఈయన డైరెక్ట్ చెప్పాడుగా, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీవు ఈ యొక్క చెట్టు ఫలాలు తినకూడదని చెప్పేసి చెప్పాడు కదా. చెప్పాడా లేదా? ముందు మరణాన్నే మనం ఆస్వాదించి, మరణాన్నే మనం యాక్సెప్ట్ చేసి ఏం చేసామయ్యా? ఏం చేసాము? యాక్చువల్గా అప్పుడుందా చూడు, నెక్స్ట్ జరిగింది. ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేసింది మొదటిగా మరణాన్ని. అదవుతుందా? మరణాన్నే మనం యాక్సెప్ట్ చేసింది. ఏం జరుగుతుంది? ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిన. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేర్లు పెట్టిను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోట మాంసముతో పూడ్చి వేసింది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమె ఆదాము వద్దకు తీసుకుని వచ్చును. ఆమె స్త్రీగా నిర్మించి ఆయన ఆదాము ప్రక్కటెముకల నుంచి తీసి, ఆదాము మాంసమునే తీసి ఒక స్త్రీనిగా చేసి ఆ స్త్రీని ఆదాము ముందు తీసుకొచ్చాడు. అదవుతుందా? ఇప్పుడు స్త్రీ ఎక్కడి నుంచి తీయబడింది? మట్టి నుంచి తీయబడిందా? ఆదాము నుంచి తీయబడింది. దేవుని అదవుతుందా? ఈ స్త్రీ ఎక్కడి నుంచి తీయబడింది? మట్టి నుంచి కాదు, మట్టి నుంచి తీయబడింది ఆదాము మాత్రమే. దేవుని ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలాగా వచ్చిందో చూడండి. లోకము ఏ విధంగా వచ్చిందో. అప్పుడు ఆదాము ఇతను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరుడిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. దేవుని ఇది నరుడిలో నుంచి తీయబడింది కనుక ఇది నారి అనబడును. దేవుని ఇప్పుడు ఈ ఆదాములో నుంచి తీయబడినటువంటి మనిషికి అసలు స్త్రీనే లేనప్పుడు ఆదాముకు మాత్రమే చెప్పినటువంటి మాట అవకు తెలిసిందా లేదా? తెలిసిందా? అంటే ఎక్కడ ఉంది కాబట్టి తెలిసింది? ఇన్బిల్డ్ అయినటువంటి ఆదాములోనే ఉంది. ఆదాములోనే ఆ స్త్రీ ఉంది కాబట్టి ఆదాముకు చెప్పేటప్పుడు ఇవి కూడా వినది. భూజంతువులు ఎవ్వరికి తెలియదు. మరి ఈ సర్పం ఎక్కడి నుంచి జరుగుతుంది? అర్థమవుతుందా? ఈ సర్పం ఎక్కడి నుంచి వచ్చి అడుగుతుంది? సర్పమే లేదు కదా, అసలు సర్పం కూడా లేదు కదా ఈ కాయల గురించి చెప్పేటప్పుడు.
మరి కాయలు ఎలా తెలుసు దానికి? సర్పానికి ఎలా తెలుసు? సర్పం మీద సాతాను ఆత్మ ఆవరించింది. చూస్తుంది హరడి. క్లియర్ అర్థమైందా? సాతానాత్మ సర్పం మీద ఆవరించింది. దేవస్తుడు హరడి. సర్పం మీద సాతానాత్మ ఆవరించింది కాబట్టి ఇది ప్రశ్న చేసింది, ఇది నిజమా? నిజమే, అన్ని చెట్లకాయ తినవచ్చు, ఒక్క ఆ చెట్టుకాయ తినకూడదు. అర్థమవుతుందా? ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలం గురించి దేవుడు చెప్పాడు. మీరు చావకుండా ఉన్నట్లు వాడు తినకూడదు, చావకుండా ఉండేటట్టు తినకూడదు అన్నాడు. కానీ మరి ఏం జరిగింది అనేది నీకు తెలియదు. ఫస్ట్ ఆ సావుని యాక్సెప్ట్ చేసింది అవ్వ. యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఆ పాపం జరిగింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ పాపమును ఎక్కడైంది? ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే ఎందుకు చిందించవలసి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే ఎందుకు చిందించవలసి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు చిందించవలసి వచ్చింది రక్తం? డేంజర్. ఏంటంటే డేంజర్కి ఏం సింబాలిక్ ఉంటుంది? ఏ రంగు? ఎరుపు. తెలుస్తుంది హరి. ఎరుపు డేంజర్కి ఎందుకు వచ్చింది తెలుసా? రక్తానికి సాదృశ్యంగా ఆ రంగు డేంజర్ కాబట్టి. ఆ ఎరుపు రంగు బాడీలో ఉన్నది, ఎరుపు రంగు డేంజర్ అయి ఉన్నది. అది డేంజర్. దాన్ని మనం బయటకు తీయకూడదు. అది బయటకు వచ్చిందంటే మనం డేంజరే. అది ఎంత పోతుందో మన యొక్క ప్రాణం అంత డేంజర్ అయిపోతుంది. దానికి సాదృశ్యమై ఉన్నది. ఆ డేంజర్ స్థితిని ఎప్పుడు తీసుకొచ్చింది? అవ్వ తీసుకొచ్చింది ఆ డేంజర్ స్థితిని. ఆ డేంజర్ స్థితిని డేంజర్తోనే తీయాలి, వజ్రంతోనే చేయాలి. ఆ యొక్క ఎరుపు రంగు పాపమై ఉన్నది. ఆ పాపము నుంచి విమోచించడం కోసము తన యొక్క రక్తముతో అభిషేకించబడి, తన రక్తముతో కడిగి పవిత్రపరిచి ఇవ్వటం కోసమే ఆయన కలవరి శిలువలో తన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు కూడా కాచాడు. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు ఇంకా యేసుక్రీస్తు జీవితం గురించి చెప్పుకుంటా కూర్చుంటే ప్రయోజనం ఏముంది సహోదర సహోదరి? మరి ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటావు? మరి ఏ కాలానికి ఆ కాలానికి యోహోను గారికి చెప్పాడు దేవుడు. యోహోను, ఈ యొక్క 7 పొరల శబ్దాల గురించి నువ్వు వివరించవద్దు, సీలే. దానికి సీలే ఎవరు చెప్పారంట? 7వ దూతే చెప్తుందని వివరాలన్నీ. ఆ యొక్క 7 పొరల శబ్దాల యొక్క విషయాలన్నీ సమస్త మర్మాలను ఆ దూత చెప్పేంత వరకు సీలే. అర్థమవుతుందా? ఆ ఎగ్జామ్ పేపర్లు విడుదల చేయాల్సిన సమయం వచ్చినప్పుడు, దిద్దవలసిన సమయం వచ్చినప్పుడు అప్పుడు సీల్ అప్పుడు దానికి నిజమైన వారసులు వచ్చినప్పుడే సీల్ ఓపెన్ చేయాలి. ఈ సీల్ ఓపెన్ చేయి. నా దగ్గర హక్కు పత్రం ఉంది. ఏ హక్కు పత్రం ఉంది? సర్ప సంతానం అంటే ఏంటో, దేవుని వారసత్వం అంటే ఏంటో, సర్పము మరి యొక్క అవ్వ ఏం జరిగింది అనేటువంటి విషయం నాకు తెలుసు. నేను మాత్రమే చెప్పగలుగుతాను. ఇదిగో ఏం జరిగిందో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సీల్ ఓపెన్ చేయి. ఆ రోజు దర్శనంలో నువ్వే కాదు నాకు కనపడింది. నీ యొక్క పాదాల దగ్గర నేను ఏమయ్యాడు? సాగిలపడి. వద్దు సుమే, నువ్వు సాగిలపడవాకు. యోహోను గారు సాగిలపడ్డాడు కదా. ఎస్ సోదరుడు నువ్వే కదా, టేక్ తీసుకో అని యోహోను గారు ఈ కాలపు వర్తమానమైన ఈ ప్రవక్తకి అవి ఇచ్చాడు. తెలుస్తుంది హరి. అర్థమవుతుందా? ఈ కాలం యొక్క ప్రవక్తకి అవన్నీ కూడా ఇచ్చాడు కాబట్టి ఈ మర్మాలు ఇప్పుడు తెలియవచ్చబడుతున్నాయి. ఆమె మొదటగా ఇప్పుడు ఏం తీసుకున్నాం మనం?
మరణాన్ని తీసుకున్నాం, చరణాన్ని కాదు. జననం వచ్చింది కాబట్టి మరణం వస్తుంది. ఏంటది? జననం కాదు, మరణం వచ్చింది కాబట్టి జననం రావాల్సింది. తెలుస్తుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? మరణాన్ని యాక్సెప్ట్ చేసావు, శిక్షనే ఫస్ట్ యాక్సెప్ట్ చేసి నువ్వు ఏ శిక్ష కావాలో ఆ శిక్షను ముందు యాక్సెప్ట్ చేస్తేనే ఆ శిక్ష నెక్స్ట్ వస్తుంది. చూడండి 3వ అధ్యాయంలోనే 15వ వచనం. ఆదికాండము 15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పింది. అందరూ అనుకుంటారు ఏంటి, పాము మడి మీద కాటేసిద్ది, అందుకనే మనుషులు దానికి పడుతున్నారు. ఓకే, ఇది మనకు అర్థమైనటువంటి జ్ఞానం. ఇది అంట జ్ఞానం అంట. మరి ఇప్పుడు నిజమైనటువంటి విషయాలు సర్వసత్యం చెప్పేటువంటివి సంపూర్ణులు అవ్వండి అని అన్నాడు కదా పేరు మరి పౌలు. మరి అదేంటిది? అది జ్ఞానం కదా. సంపూర్ణ జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి, మిడిమిడి జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞాన శరీరం అనే స్థానము కలిగి ఉంటే ఉపయోగం లేదు. ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటిది మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మన మధ్యకి తీసుకొచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాల్సినది. ఆమేన్. అర్థమవుతుందా? ఆనాడు అవ్వ చేసినటువంటి పాపము ఈనాడు ప్రభువైన యేసు క్రీస్తు కలవలో కలిసినటువంటి రక్తం యొక్క ఎరుపు, ఆ ఎరుపు ఈ ఎరుపు మీద చూసినప్పుడు ఆ ఎరుపు ఈ ఎరుపు మీద వైట్ కనబడుతుంది. ఆమేన్. గాఢం చూసుకోండి, 2 ఎరుపులని పెట్టి ఎరుపు మీద ఎరుపు చూస్తే వైటే కనబడుతుంది, దూరంగా వైటే కనబడుతుంది, రిఫ్లెక్ట్ అయింది. తెలుస్తుంది? హల్లెలూయా. ఆ యొక్క రిఫ్లెక్ట్ అయినటువంటిది, ఆ వైట్ కనబడేటువంటి గమ్యము నిజమైన దేవుడే ఉన్నాడు. ఆమేన్. శాంతి స్వరూపుడైనటువంటి దేవుడే ఉన్నాడు. శాంతికి సందేశము తెలుపు ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క శుద్ధీకరణ తెలుపు అయి ఉన్నది కాబట్టి తెలుపు వచ్చినది. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు నేను పెడితే కాదు వచ్చింది, దేవుడు నిర్ణయించాడు కాబట్టి వచ్చింది అది. ఆమేన్. అర్థమవుతుందా? ఈ స్త్రీకి ఆ యొక్క సర్పం యొక్క పిల్లలకి వైరం కలుగజేస్తుంది అని చెప్పేసి మనం చెప్పిన మాట మొదటిగా ఆమె ఏం చేసిందంట? కూడినప్పుడు 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆదాము తన భార్య అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయిను. కయను వీళ్ళు కనటానికి మొదటిగా ఆ కయ్యను గర్భవతి కావడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? 16వ వచనము, 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో నీవు ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలిగా వెచ్చించదను. అర్థమవుతుందా? స్త్రీతో నీ గర్భవేదన నేను మిక్కిలిగా వెచ్చించదను. గొప్పగా చూస్తాను, గొప్ప స్థానంగా చూస్తాను, నిన్ను మాకు చాలా విలువగా చూస్తా. ఎందుకు? జీవానికి మార్గం ఇచ్చావు. ఆమేన్. ఈ జీవంలో నుంచి నువ్వు ఏం చేయాలి? నిత్య జీవం కలవలసింది. ఆమేన్. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమైన ఉన్నాను. ఆమేన్. ఎవరు చెప్తున్న మాట? ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట చెప్తున్న మాట. ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట ఎందుకు చెప్తున్నాడు? ఆయన నిత్య జీవం కలిగిన వాడు, సర్వశ్రేష్ఠుడు. ఆ యొక్క స్థితికి నువ్వు ఎదగవలసి ఉన్నది. ఆ గర్భములో నువ్వు దాల్చక మునుపు కర్మలో ఉన్నటువంటి నీ యొక్క వారసత్వం ఏదైతే ఉందో ఆ నిజమైన వారసత్వము రూపాంతరం 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 చెప్పి ఆ ఒరిజినల్ సీడ్ ప్రకాశించేటువంటి సమయం రావడం కోసమే దేవుడు నీకు నాకు వర్తమానం ఇచ్చాడు. ఆమేన్. దేవుడు నీకు నాకు ఎందుకు అది తీసుకొచ్చాడు? అర్థమైందా మీకు? గర్భఫలం ఉంది. వర్తమానికులు అందరికి అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే దానికి ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. ప్రతి ఒక్క సమాధానం బైబిల్లో ఉంది. దేవుని గర్భవేదన వచ్చింది. ఆమె ఏం చేసింది? నీ ప్రయాసముతోనే, నువ్వు కలిగిన ఆసక్తితోనే, నువ్వు కోరుకున్న విధంగానే, నువ్వు ఆకర్షించిన విధంగానే ఈ గర్భవేదనను తీసుకొచ్చుకుంటున్నావు. ఈ గర్భవేదన రావడానికి కారణం ఎవరు తీసుకొచ్చుకుంది? స్త్రీనే తెచ్చుకుంది. కాబట్టి ఆ స్త్రీకి పుట్టే పిల్లలు ఎవరితో ఫైట్ చేయాలి? ఇప్పుడు సర్ప సంతానమా? దేవుని హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, యోహాను గారు అంటాడు,
ఓ సర్ప సంతానమా అని. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్న స్థితితో మనము పోరాడవలసిన వారిగా ఉన్నాము అని చెప్పేసి అనేది దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. నువ్వు వజ్ర సీడ్ అయితే నువ్వే పోరాడవలసి ఉన్నది, నువ్వే తెలుసుకోవాల్సి ఉన్నది, నువ్వే యుద్ధం చేయవలసి ఉన్నది. నువ్వు దేవుని వారసుడిగా నిలబడటం కోసం దేవుడు నీ పక్షాన్ని నిలబడి ఉన్నాడనే విషయాన్ని నువ్వు గ్రహించవలసి ఉన్నది. విశ్వాసంతో నువ్వు అడుగులు వేయని చెప్తున్నాడు దేవుడు. దేవస్తుడు హల్లెలూయా. అర్థమవుతుందా? 1000 మంది కుడి పక్కన ఎడమ పక్కన 10,000 మంది పడినాను నిన్ను తాకనేమని అంటాడు. దేవస్తుడు హల్లెలూయా. ఇజ్రాయెల్ మీద ఎంతమంది వచ్చి దండయాత్ర చేస్తున్నా ఒక్క మనిషి అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. వాళ్ళకి హద్దులు లేవు 1948వ సంవత్సరంలో. ఈ ప్రదేశం నీది అని చెప్పడానికి కూడా లేదు. అలాంటి ప్రదేశంలో వాళ్ళు నిలబడి మరి 7 దశాబ్దాల కాలంలోనే ప్రపంచాన్ని కూడా గడగడలాడిస్తున్నారు. దేవస్తుడు హల్లెలూయా. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్య ఉన్నాడు. దేవస్తుడు హల్లెలూయా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మధ్య మరలా అక్కడికి వెళ్ళడానికి ముందుగా ఏం చేశాడు? నా వర్తమానాన్ని మీరు తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పడమర దిక్కున, ఉత్తర దిక్కున ప్రకటించడానికి వెళ్ళండి 12 మంది శిష్యులను పంపించాడు. కాబట్టి నీ మధ్యకి నా మధ్యకి ఈ వర్తమానం వచ్చింది. ఆమె ఈ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి తన శిష్యులు తీసుకొస్తేనే వర్తమానం మనకు తెలిసింది. ఆ వర్తమానం ఆనాటి నుంచి వర్తమానం రూపాంతరం 2000 సంవత్సరాల రూపాంతరం చెందుతూ ఈరోజు సమస్త మర్మాలు అయినటువంటి వర్తమానం నువ్వు గ్రహించగలిగావు. దేవస్తుడు హల్లెలూయా. అర్థమవుతుందా? నేను వాస్తవానికి హిందూ కుటుంబంలో ఉన్నవాడిని ఎప్పటికీ నేను ఈ వాక్యాన్ని గ్రహించడానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఆమేన్. అది నన్ను ఎంచుకుని నాతో ప్రకటించడం కోసమే కాదు, దేవుడు తెలియపరిచినటువంటి వర్తమానము నేను కలిగి ఉండటం కోసం, ఆ వారసత్వాన్ని నేను ప్రకటించడం కోసం దేవుడు నాకు కృప ఇచ్చాడు. ఆమేన్. ఈ కాలంలో నేను ఆ యొక్క వర్తమానాన్ని గ్రహించి ఆ విధంగా జీవించడానికి కృప ఇచ్చాడు. నా జీవితంలో ఎన్నో పొరపాట్లు జరిగి ఉండొచ్చు, ఎన్నో తప్పడుగు వేయి ఉండొచ్చు, కానీ వాటినన్నిటిని సరిచేయగలిగే శక్తి, ఆశీర్వచనము ఆ యొక్క దేవుని కృపలో ఉంది. దేవస్తుడు హల్లెలూయా. ఆ కృపలో నేను నడవాలనేటువంటి విషయమే ఈరోజు నీకు నాకు చెప్తున్నటువంటి వాక్యమే ఉంది. ఆ కృపలో నువ్వు నడవకపోతే రాబో ఉగ్రతలు ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నాయి. వాటినన్నిటిని నువ్వు ఎదుర్కోవాలంటే దేవుడు తాను ఎలాగ బలిష్ఠుడిగా నిలబడి ఉన్నాడు, ఆయన ఎలా రూపాంతరము ఆకర్షణీయంగా ఉన్నాడు, ఆయన ఎంత శక్తివంతంగా ఉన్నాడు బైబిల్లో ఉన్నది. ఆ విధంగా నువ్వు మారు అని చెప్తుంది దేవుని వాక్యం. దేవస్తుడు హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు రాముడికి పోవడానికి నేను ప్రార్థన చేస్తారా? కాదు, నువ్వు మారాలి, నువ్వు మారు మనసు కలిగి ఉండాలి, నువ్వు రూపాంతరం చెందవలసి ఉన్నది. దేవస్తుడు హల్లెలూయా. ఆ రూపాంతరం నువ్వు నేను చెందితేనే ఈ కాలంలో రాబో ప్రతి ఒక్కరును నీ శరీరము నా శరీరము కట్టుకుని ఆ యొక్క పరలోక రాజ్యమును మనం చూడగలుగుతాం. ఆమె అర్థమవుతుందా? ఇది అంతిమ కాలము, ఇది అంతిమ యాత్ర ఉన్నది. ఇది అంతిమ దినాలలో నువ్వు నేను మరి నిజముగా దేవుడిలోకి ఐక్యమయ్యే సమయం. ఇది డైరెక్ట్ గా ఈ విధమైన స్థితి ఏ ఒక్క ప్రవక్తకి దేవుడు అవకాశం ఇవ్వాల, నీకు నాకే ఇచ్చాడు. కాబట్టి నువ్వు నేను ఇప్పటికైనా మారుదాం. ఈ యొక్క శరీరంతో పాటు ఆ ఎత్తబాటును గెలటం కోసము ఈ నిజమైన వాక్యం ఏమిటి అనేది వెతుక్కుంటున్నకు నీ మనసు ఉల్లాసము ఉత్సాహంతోనో ఆశ కలిగి ఉన్నదా? రండి. ఆమేన్. మీరు రండి, ఆసక్తి కలిగిన వారు రండి. ఎవరినో ఉద్ధరించడం కోసం కాదు, నీవు నేను నిజమైన సంపూర్ణ కాపాడడం కోసమే దేవుడు నీకు నాకు ప్రేమించే వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యంలో నువ్వు నేను గ్రహించి దేవుని చిత్తానుసారంగా మారడం కోసము, దేవుని క్రమంలో నడవడం కోసము, మారు మనసు కలిగి నిర్ణయం జీవించడం కోసము నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు తీసుకోగలిగితే తీసుకోలేకపోతే తీసుకో. ఏదో ఆచారం కొద్దో, లేకపోతే ఏదో అవసరార్థం కోసం వచ్చో, ఏదో ఆశించి వచ్చో చేస్తే నువ్వు వారసత్వాన్ని కలిగి ఉండలేవు. అర్థమవుతుందా? వారసుడిగా ఉండాలంటే ఎలా ఉండాలి? అన్నింటిలో శిక్ష పొందవలసిందే, అన్ని దెబ్బలు తినవలసిందే. విజయం రావాలంటే ప్రతిదానికి నువ్వు ఏమవ్వాలి? సిద్ధపాటు కలిగి ఉండవలసిందే. ఆమె అర్థమవుతుందా?
నేను ఆ విధంగా మారడం కోసమే దేవుడు నీకు నన్ను ప్రేమించి ఈరోజు మన మధ్యకి వర్తమానం తీసుకొచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులైనా స్తోత్రం తండ్రి. మహిమగల రాజా, స్తుతి ఆరాధన కర్త ప్రభువా, మీ యొక్క దీవెనలు మాకు దయచేసి మీ కృపలో మమ్మల్ని నడిపించి ప్రభువా, ఇదిగో ఈ ఉదయ కాలంలో ప్రభువా మా మధ్యకి ప్రభువా సంపూర్ణ వర్తమానం తీసుకొచ్చారు తండ్రి. ఇదిగో ఆచారాల కోసము ప్రభువా, అవసరాల కోసము మరి ప్రభువా మరి మీ వేద వేషధారణ జీవితం కాదు కానీ సంపూర్ణంగా నిత్యత్వం కలిగినటువంటి ప్రభువా ఆ యొక్క వాక్యంలో గ్రహించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రభువా మేము గ్రహించగలిగేటువంటి మరి ఆ యొక్క జ్ఞానం ప్రభావ మాకు దయచేయండి. ఇదిగో ఆయన ఏదైతే ప్రభా మాలో ఆల్రెడీ ఉన్నదో దాన్ని గుర్తు చేసుకోవడం కోసమే ప్రభా ఈరోజు మీరు వర్తమానం మా మధ్య తీసుకొస్తున్నారు తండ్రి. ప్రభా ఇదిగో ఆయన మేము ఏదైతే గ్రహించి ఉన్నామో, ఏదైతే మాకు కావాల్సి ఉన్నదో, ఏదైతే మేము రుజువుపరచబడవలసి ఉన్నామని చెప్పి ఆసక్తి కలిగి ఉన్నామో అది మాత్రమే మాకు క్రమాన్ని మీరు తెలియపరిచి గుర్తుపరిచి ప్రభా ఆ గుర్తు చేసి ఇది ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అనేది ప్రభా మా మధ్య తెలియపరచడం కోసం ఈనాటి ప్రవక్త బ్రహ్మం ద్వారా ప్రభా మరి ప్రభా ఈ యొక్క బిడ్డల ద్వారా ప్రభా నాకు, నా సంఘానికి ప్రభా, నా కుటుంబానికి ప్రభా, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి, నా స్నేహితులకి, నా శ్రేయపురుషులకి, నా మిత్రులకి ప్రభా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం తండ్రి. వారిని రుజువుపరిచి మరి ప్రభా స్థానం మీరు వారికి ఇచ్చారు తండ్రి. ప్రభా ఎదుగోనైనా వారికి అప్పగింపబడినటువంటి ఆ యొక్క స్థానాన్ని వారు గ్రహించి దేవుని చిత్తానుసారం ఏదైతే ఉన్నదో దాని విధంగా నడవడం కోసం ప్రభు మీ కృప దయచేయండి తండ్రి. సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ మీద తగ్గించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన జనులకును కూడుకున్న నాకును ప్రియమైనటువంటి కుమారుడు ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానం తోడి ఉండును కాక. ఆమేన్. దేవుని హల్లెలూయా. దేవుడు ప్రేమించి ఆశీర్వదించి మరి రాయమ్యాజిష్ గారి ద్వారా ఒక ట్యాబ్ని మన దగ్గర తీసుకొచ్చి ఉన్నారు. ఇవన్నీ ఏ రోజు ఏ మెసేజ్ చెప్పుకుంటాం రికార్డ్ చేసుకోవడానికి మరి ఈ ట్యాబ్ మన మధ్యకి తీసుకొచ్చారు రాయమ్యాజిష్ గారు. ఇది మనకు గౌరవించింది. దీంట్లో బైబుల్ దేవుని విషయాలు తెలియవలసినటువంటి మరి ప్రవక్త తీసుకొచ్చిన మెసేజ్లు అన్ని దీంట్లో ఉన్నవి. ఆ యొక్క మెసేజ్లు మన మధ్యకి తీసుకురావడం కోసం, ఏ రోజు ఏమి వాక్యాలు చెప్పుకోవడం రికార్డ్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క ట్యాబ్ ఉపయోగపడుతుంది. దేవుడు దీవించిన కాక ఈ యొక్క ట్యాబ్ కూడా మన మీదకి తీసుకురావడానికి మరి సహోదరునికి ఇచ్చినటువంటి ప్రేమను బట్టి వారిని ప్రేమించడం కోసం సంఘమంతా కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరూ తరలించండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు ఆశీర్వదించి ఆ యొక్క పరిచర్యని ప్రభా బలపరచుటకు ప్రభా ఈ యొక్క వస్తువు ఎంతో అవసరత కలిగి ఉన్నదండి. ఆ పరిచర్యని ప్రభా బలపరిచి ప్రభా ఎప్పుడు మరి ప్రభా మెసేజ్లన్నీ కూడా పొందవచ్చుకొని మరి ప్రభా మరి ఎప్పుడు మెసేజ్ మేము అభ్యసించడానికి మరి తర్ఫీదు పొందడానికి అవసరమైనటువంటి ఇచ్చిన ఈ బహుకరణ నిమిత్తము మరి మాకు తీసుకొచ్చిన వారిని, అందించిన వారిని ప్రభా మరి ఆ రాయమ్యాజిష్ గారిని కానీ మరి పైన ఉన్న వారిని కానీ ప్రభా వారందరూ కూడా మీరు దీవించండి. దీనికి సహకరించిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించగలుగుతారు కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
దీవించుగాక.